సాకేత్ గంగాధర్ ఫోటో ఒకటి అమ్మ ఇద్దరు అమ్మ మధ్యలో జరగమ్మా. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలుగు అనుకుంటుంది. దాంట్లో ప్రధానంగా శ్రీరామనవమి శ్రీరామ కళ్యాణం ఘనంగా తెచ్చుకుని అందరికి శుభావందనాలు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి శాసనసభ శాసన మండలి సమావేశాలలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు చూస్తే పేదల పట్ల నిరుపేదల పట్ల ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ప్రజా సమస్యల పరిష్కారం కొరకు వేదికగా ఉండే దూరపడేటువంటి ఈ వేదికలను సరిగా ఉపయోగించకుండా ఇష్టానుసారంగా నడుస్తున్న విషయం కనబడుతుంది. గతంలో సంవత్సరానికి 60-65 రోజులు ఉండేటువంటి సమావేశాలు 25 తగ్గిపోయినా కానీ ఈ జరిగినటువంటి ఈ సమావేశాలలో ముఖ్యమంత్రి గారు బాధ్యతగా తన క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా ఉండి ప్రస్తుతం ప్రయోగిస్తున్నటువంటి ప్రధాన సమస్యల పరిష్కారానికి ఒక వేదిక చూడాలి. అటువంటిది ఢిల్లీ పర్యటన అని, కేరళ పర్యటన అని, ఇతరత్ర కార్యాలయం పేరు మీద బయట వెళ్తుండే కానీ అక్కడ ఉండి మాత్రం జవాబుదారీగా పనిచేయాలని స్పష్టంగా కనబడుతుంది. అందుకే టీఆర్ఎస్ పార్టీ వివిధ రూపాలలో ప్రధానంగా అమరవీరుల స్తూపం దగ్గర ప్రతిరోజు రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రజల సమస్యలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల వైఫల్యాలను విస్మరించినటువంటి వాటిని వివిధ ప్రదర్శనల ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినా కానీ వాటి పరిష్కారం కొరకు మాత్రం ఇంతవరకు ప్రయత్నం చేయడం లేదు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 7,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉన్నది. ఈ విద్యా సంవత్సరం జరిగితే 10,000 కోట్ల పైగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. దాన్ని ఎక్కడ కూడా బడ్జెట్లో కానీ అదేవిధంగా గౌరవ ప్రసంగంలో మాట్లాడిన మా పాపన పోలేదు. రైతులకు ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తున్న మాటకు అనుగుణంగా 2 పంటలు కాదు 3 పంటలు అని చెప్పని ఈ 28 నెలల కాంగ్రెస్ పాలనలో 6 పంటలకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధును కేవలం 3 పంటలకు ఇవ్వడం జరిగింది. అంటే 3 పంటలు ఎగ్గొట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా కనబడుతున్నది. ముఖ్యమంత్రి గారిని గతంలో పీసీపేట ఉన్నప్పుడు ఈ రైతు బంధు మీరు ఇవ్వరని చెప్పని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నది ఏంది అని అంటే, మేమన్నా హౌలగాలమా దివనగాలమా, మాకు తెలివి లేదా, రైతుల పట్ల మాకు కమిట్మెంట్ లేదా అని మాట్లాడినటువంటిది ఇలా స్పష్టంగా కనబడుతుంది. ఆ మాటలే వల్ల వాస్తవం అనిపిస్తుంది. అంటే తెలివి లేని ప్రభుత్వంగా, మనసు లేని ప్రభుత్వంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా కనబడుతున్నది. రైతులకు ఇస్తున్నటువంటి బోనస్ ఇవ్వడం లేదు, రైతులకు పెంచుతున్నటువంటి మద్దతు ధర పెంచలేదు. అంటే ఈ విధంగా రైతాంగ వ్యతిరేక ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కనబడుతున్నది. అదేవిధంగా పేదలకు ఇస్తున్నటువంటి పింఛన్ల విషయంలో 2,000 రూపాయల పింఛన్ 4,000 పెంచుతున్నారు, ఇంతవరకు ఊసెత్తలేదు. దానికి తోడుగా 6 గ్యారెంటీల పేరు మీద ఆనాడు రామ్సర్ రోడ్ రాసిచ్చి 100 రోజులలో పూర్తి చేస్తున్నటువంటి 2,000 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తున్నటువంటి 18 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు అందరూ కూడా అది ఇంతవరకు మొదలుపెట్టలేదు. ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి అన్నారు, సంవత్సరం నడిచిన ఉద్యోగాలని చెప్పన్నారు. ఈ విధంగా ఇవన్నీ చెప్పిన వాటిని ప్రస్తుతం ప్రవేశిస్తున్నటువంటి గ్యాస్ కొరతను కూడా మాట్లాడితే చెప్పే మాట ఒక తిరుగు ఉంది, అక్కడ గ్యాస్ పంపిన ఒక తిరుగు ఉంది. అంటే ప్రతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పినటువంటిది ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఖర్చు పెడతాం బీసీలకు అని చెప్పాను. అంటే ఈ 3 బడ్జెట్లలో 60,000 కోట్లు పెట్టవలసిన అవసరం ఉండే. కానీ మొదటి బడ్జెట్లో 9,000 కోట్లు,
రెండో బడ్జెట్లో 11,000 కోట్లు, ఇప్పుడు 13,000 కోట్లు పెట్టినా కానీ 2 ఏళ్లలో ఖర్చు పెట్టింది కేవలం 5,000 కోట్లు మాత్రమే. అదే కేసీఆర్ గారు 9 ఏళ్ల పరిపాలనలో 43,000 కోట్లు ఖర్చు పెట్టింది బీసీల కొరకు అని చెప్పాను. అంతకు మిన్నగా చేస్తారని మాట ఇచ్చి 2 ఏళ్లలో పెట్టిందని సంవత్సరానికి 2,000 చొప్పున. అంటే ఈ విధంగా ఈ ప్రభుత్వం పనితీరు ఉన్నది. చేతి వృత్తులన్నీ కూడా చితకలా పడ్డాయి. కుల వృత్తులన్నీ కూడా ఇక కనబడే పరిస్థితి లేదు, కనుమరే విధంగా ఉన్నది. చేతి వృత్తుల వాళ్ళు, కుల వృత్తుల వాళ్ళు ఇప్పుడు చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, వస్త్ర పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చివరికి విశ్వబ్రహ్మాండంలో ఉండేటువంటి ఎవరైతే స్వర్ణకారులు ఉంటారో వాళ్ళు కూడా ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి పడ్డది. వేరే రాష్ట్రాలలో వెస్ట్ బెంగాల్లో కానీ ఇతర ప్రాంతాలలో వచ్చేటువంటి ఆ ఉత్పత్తుల వల్ల అక్కడి స్వర్ణకారుల వల్ల ఇక్కడ వీళ్ళకి చేతిలో పని లేకుండా పోయినటువంటి పరిస్థితి. అంటే ఈ విధంగా రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు, దానికి తోడుగా ఉద్యోగస్తులు సేవలు అందించి వాళ్ళ యొక్క ఫండ్స్ వస్తాయని చెప్పని, రిటైర్మెంట్ ఫండ్స్ వస్తాయని చెప్పని భావిస్తే ఆ యొక్క రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వడం చివరి కోర్టు ఆదేశాలు ఇస్తే ఇలా ఫైల్ అదే పరిస్థితి ఉన్నది. మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలో చెప్పినటువంటిది ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టినటువంటి తొలిది ఈ సంబంధించినటువంటి అంశాలని చెప్పని, ఏ ఒక్కటి కూడా మరి ఆ యొక్క ఆచరణలేదంటే మరి ఆ ఫైల్ ఏమైందని చెప్పని బీఎస్ పట్టితే జవాబు వెళ్ళినటువంటి పరిస్థితులలో దానికి ఒక సిటే కూడా అనడం జరిగింది. ఇది సంతకం పెట్టినటువంటి ఫైల్ ఎక్కడ పోయింది, కనబడడం లేదు, ఇంతవరకు ఆ ఫైల్ మూమెంటే లేదు. ఈ 6 గ్యారెంటీ సంబంధించినటువంటి వాటికి పెడతానని అనుగుణంగా చేస్తానని అనుగుణంగా ఎందుకు కాలేదంటే చెప్పలేని పరిస్థితిలో ఉంది. అయినా కానీ మొక్కవోని ధైర్యంతో పెద్దలు కేసీఆర్ గారి యొక్క సూచనలు సలహాల మేరకు అటు శాసనసభ్యులు, ఇటు శాసన మండలి సభ్యులు, ఎల్ఓపి గారు అందరం మేము నిరంతరం ప్రజల కొరకు ఈ వేదికలను ఉపయోగించుకుంటున్నాం. 30 చివరి రోజు ఉంది, అయినా నాకు వదిలిపెట్టకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలు, ప్రజా సమస్యలు, పేదల సమస్యలు, ఇటు ఆరోగ్యశ్రీ పరంగా ఉన్నటువంటి చెల్లింపులు కావడం లేదు, వీటన్నిటి పట్ల కూడా మా కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు, ఈ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో నిలదీస్తూనే ఉంటాం, ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉంటాం. వాళ్ళ బిడలు బట్టి పనిచేసే విధంగా అంటే రాజకీయాలల్లో మొదటికెళ్ళి చూస్తున్నాం మనం. శాశ్వతమైనటువంటి శత్రువుల మిత్రులు అనేది ఎప్పుడు ఉండరు. సమయానుకూలంగా, పరిస్థితులకు అనుగుణంగా, రాజకీయ పార్టీలకు అవసరాలకు అనుగుణంగా, నాయకులకు ఎక్కడైతే గౌరవం చోటు లభిస్తానుకుంటుందో దానికి అనుగుణంగా నిరాజవుతాయి. ఆ నిధులకు అనుగుణంగా మా హైకమాండ్ ఎదుట మాట్లాడితే గతంలో సాంప్రదాయం ఇద్దరు కేసీఆర్ గారికి దాదాపు 50 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నది, 25 ఏళ్ళుగా పార్టీ నడిపిస్తున్న అనుభవం ఉన్నది, 10 ఏళ్ళు పరిపాలించిన అనుభవం ఉన్నది. కనుక వారి సూచన సలహా మేరకు మేమందరం కూడా పాటిస్తాం. అనుభవకులైనటువంటి వాళ్ళు, రాష్ట్రంలో ప్రజా కొరకు శ్రేయస్సు కొరకు పాటుపడేటువంటి వాళ్ళు, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు వస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది. వారి తగ్గట్టు గౌరవించుకుంటూ పార్టీలో ఉండే నాయకత్వాన్ని, కార్యకర్తలను కూడా ఎప్పటికప్పుడు జరుగుతుంది. వ్యక్తుల పరిస్థితి ఎప్పుడు ఉండదు, రాజకీయ పార్టీ ప్రధానం. నేను 70 ఏళ్ళలో కార్యకర్తగా మొదలు పెడితే ఇప్పటి వరకు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కమిట్మెంట్గా ఉన్నాం, ఆ పార్టీ ఇచ్చినటువంటి పనులను తప్పకుండా చేసినాం. చేయవలసిన బాధ్యత కూడా మా దగ్గర ఉంది. మేమే చెప్తాం, క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుల మాదిరిగా ఉండాలా. పార్టీ జెండా ఎత్తుకున్నప్పుడు పార్టీ సిద్ధతలకు అనుగుణంగా, పార్టీ న్యాయనిర్దేశాలకు అనుగుణంగా పనిచేయాలా. హైకమాండే సుప్రీం. అవకాశాలు వచ్చినా, అవకాశాలు రాకున్నా, అవకాశాలు ఇచ్చినా ఇవ్వకున్నా పార్టీ కట్టుబడి ఉండాలి. ఎవరైనా కానీ ఆ విధంగా ముందుకెళ్ళాలి. అయినా పార్టీ ఎందుకు అంటే అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయిస్తున్నది. దానికి అనుగుణంగా ప్రతి ఒక్క గౌరవం లభిస్తుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అది పార్టీ చూసుకుంటుంది. అటువంటి ఉన్నా కానీ దాన్ని ఇంకా అక్కడికి వెళ్ళి మాకు రాకముందు, వారు మాట్లాడకముందు మేమే ఇలా చెప్పగలుగుతాం. కనుక ఏదన్నా కానీ ఆ స్థాయిలో పట్టుకుంటారు. వారికి ఉన్న అనుభవం అనుగుణంగా వారి సేవలు పార్టీకి అవసరం. అట్లా వ్యక్తుల పరంగా ఎప్పుడు ఉండదు. ఏ వ్యక్తి అయినా కానీ ప్రజల సేవ చేసిన ముందుకు వచ్చినప్పుడు పార్టీ వేదిక ఉంటుంది. దానికి తోడుగా పార్టీ అవకాశం ఇస్తే ముందుకెళ్తాం. దానికి అనుగుణంగా ప్రజలు ఇస్తే ఆ బాధ్యతలు ఉంటాయి. కనుక కొడుకుల, కుమారుల, బావల, బామ్మడుల, కోడళ్ళ, కూతుర్ల అనేది ఉండదు. రాజకీయాలలో ఎవరు కమిట్మెంట్గా పనిచేస్తే దానికి అనుగుణంగానే పార్టీ గుర్తిస్తుంది. దానికి అనుగుణంగానే ముందుకెళ్తాం. థ్యాంక్ యూ.